పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కథోలిక శ్రీ సభలోని దైవార్చన క్యాలెండర్లో అత్యంత ముఖ్యమైనటువంటి కాలంలోకి మనం ప్రవేశిస్తున్నాము. అత్యంత ముఖ్యమైన అని ఎందుకు అంటున్నానంటే, మనము తెలిసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాము. ఆ తప్పులన్నింటినీ దేవుని దగ్గర తప్పు చేయగానే వెంటనే ఒప్పుకుంటుంటామా లేదా అనంటే కొన్నిసార్లు చెప్పలేము. సో, దానికి ఇది సరైనటువంటి సమయం. ఏమిటి ఈ కాలము? ఇది పాస్కా యొక్క కాలము. పాస్కాకి సిద్ధపడేటువంటి కాలము. మనందరికీ తెలిసినటువంటి మాటలో చెప్పాలి అనంటే లెంట్, తపస్కాలము అని పిలుస్తూ ఉంటాము. ఈ తపస్కాలంలో మొట్టమొదటగా మనం చేసేదేమిటంటే, మనం చేసినటువంటి పాపాలన్నింటినీ దేవుని దగ్గర పశ్చాత్తాపంతో వ్యక్తం చేస్తూ ఆయన దగ్గర నుంచి క్షమాపణను అడుగుతూ ఉంటాము. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇక రెండవది ఇంకొకటుంది. అదేమిటంటే, యేసుక్రీస్తు యొక్క శిలువ, మరణ, పునరుత్థానాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాము. 2000 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఆ శిలువ బలియాగంలోని ప్రధానమైనటువంటి ఘట్టాలను మనము ఈ లెంట్ కాలంలో చాలా దగ్గరగా ధ్యానిస్తూ ఉంటాము. మీరందరూ బాగా గమనించినట్లయితే క్రిస్మస్‌కి ఒక నెల రోజుల ముందు, ఒక 4 ఆదివారాల ముందు ఆగమన కాలము అని చెప్పి యేసుక్రీస్తు రాకడ కోసం మనల్ని మనం సిద్ధం చేసుకున్నాము. ఈ అడ్వెంట్ లేదా ఆగమన కాలము అనేది కూడా ఒక చిన్న సైజు లెంట్ లాంటిది. కాకపోతే అది ఆనందంతో కూడినటువంటి లెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నది అనగా క్రిస్మస్ తర్వాత మరలా మనము సామాన్య కాలంలో ప్రవేశించి, సామాన్య కాలంలో పోయిన ఆదివారం వరకు 6 ఆదివారాలను గడుపుకొని, ఇప్పుడు మనము ఈ లెంట్ కాలంలోకి లేదా పాస్కా యొక్క కాలంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాము. కనుక ఈ లెంట్ ఎంత ముఖ్యమైనది శ్రీ సభకు అనంటే, అత్యంత ముఖ్యమైనది అని కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మీ యొక్క, నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని దేవుని ముందు నిలబెట్టి మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ లెంట్‌లో మనము ప్రవేశించేటువంటి మొట్టమొదటి రోజునే మనము విభూతి బుధవారము అని పిలుస్తూ ఉంటాము. యాష్ వెన్స్‌డే అని పిలుస్తూ ఉంటాము. ఈ రోజున మనము తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళి తీరాలి. ఇందులో అసలు రెండవ ఆలోచన లేదు. ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి తీరాలి. అలాగే ఇది ఉపవాస దినం. ప్రత్యేకించి విభూది బుధవారం రోజున, గుడ్ ఫ్రైడే రోజున తప్పకుండా ఉపవాసం ఉండి తీరాలి అని కథోలిక శ్రీసభ తెలియజేస్తుంది. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ, అందున ప్రత్యేకించి 14 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండాలి అని కథోలిక శ్రీసభ కోరుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాన్ని భుజించకూడదు. మాంసము అంటే ఏమిటి? లావిష్ ఫుడ్. బాగా ఏమంటారు? ఇది నేను తృప్తికరంగా తింటాను అని అనుకుంటాం చూడండి. అలాంటి దాన్ని వదిలేసి సామాన్యమైనటువంటి ఆహారాన్ని, అది కూడా 1 లేదా 2 పూటలు మాత్రమే తింటాము. అలాగే 14 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆరోగ్యవంతులైనటువంటి ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి తీరాలి. ఇది మొదటి కండిషన్. రెండవదిగా ఎవరైతే పాలిచ్చేటువంటి తల్లులు ఉంటారో, గర్భంతో ఉన్నటువంటి తల్లులు ఉంటారో, వాళ్ళు ఉపవాసం ఉండాల్సినటువంటి పని లేదు. డాక్టర్ సూచనల మేరకు వాళ్ళు ఆహారాన్ని భుజించవచ్చు. అలాగే షుగరు లేదా బీపీ లేదా ఇతర రోగాల వల్ల మందులు వేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు కూడా మీ డాక్టర్‌ని అడిగి కనుక్కొని, డాక్టర్ సూచన మేరకు మీరు ఉపవాసం ఉండొచ్చు. మీరు ఈ ఉపవాసాన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని లేదు. ఎవరు? రోగంతో ఉన్నటువంటి వారు, అలాగే గర్భవతులు, పాలిచ్చేటువంటి తల్లులు. వీళ్ళు కాకుండా ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రతి కథోలికుడు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఉపవాసం చేస్తూనే ఉండి తీరాలి. ఇది శ్రీ సభ మన మీద పెడుతున్నటువంటి ఒక కఠినమైనటువంటి నిబంధన. పాటించాలి. ఎందుకనంటే ఇది మన ఆత్మల కొరకు, మనము దేవునితో సఖ్యపడటం కోసం శ్రీ సభ ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి రోజు అని చెప్పొచ్చు. ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. లెంట్ గురించి నేను వీలైతే మరలా వీడియోలు పెడుతూ ఉంటాను. అలాగే లైవ్ కార్యక్రమాలు కూడా నేను యూట్యూబ్‌లో ఏర్పాటు చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు నా నుంచి వచ్చేటువంటి లెంట్ సందేశాలను, లెంట్‌కు సంబంధించినటువంటి ప్రశ్న జవాబుల గురించి, అలాగే లైవ్ కార్యక్రమంలో మీరు పాల్గొనడానికి, వీటన్నింటికి గాను మీరు వీలైతే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తద్వారా మీరు ఏ అప్డేట్‌ను కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. ఈ 3 రీడింగ్స్‌ని పరిశీలిద్దాము. ఈ 3 రీడింగ్స్ కూడా మనల్ని
దేవుని చెంతకి చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. అంతేకాదు దేవుని ఎదుట మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఈ లేఖనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తద్వారా మొట్టమొదటి రోజే మనము దేవుని వద్దకు వెళ్ళి అద్దంలో చూసుకున్నట్టుగా మన యొక్క తప్పిదాలన్నింటిని అందులో చూసుకొని దేవుని ఎదుటకు వెళ్ళి పాప సంకీర్తన ద్వారా మన పాపాలనన్నింటిని కూడా కడిగి వేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఇక మొదటి రీడింగ్‌ని పరిశీలించినట్లయితే యావేలు గ్రంథము. ఇక రెండవది పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి రెండవ లేఖ. మూడవదిగా మనము శుభవార్త పఠనాన్ని మత్తయి సువార్త నుంచి చదువుతాము. ఇక ఆలస్యం చేయకుండా మొదటి గ్రంథము లేదా మొదటి రీడింగ్ అయినటువంటి యోవేలు గ్రంథం నుంచి చదువుతాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-18 వచనాలు. అసలు ఈ యోవేలు ఎవరు? ఏం జరిగింది? అని పరిశీలించినట్లయితే మనము దాదాపు క్రిస్మస్ కాలం నుంచి, ఆగమన కాలం నుంచి కూడా ఈ యెషయా గ్రంథాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. యెషయా గ్రంథం అనేది 3 భాగాలు. అందులో మొదటి భాగం ఇజ్రాయేలీయులు ఇజ్రాయేలు దేశంలో ఉండగానే, అనగా యూదా ప్రజలు ఇజ్రాయేలు దేశంలో ఉండగానే వాళ్ళు తప్పులు చేస్తూ ఉండగా, ఇదిగో మీరు తప్పులు చేయొద్దు, మీరు తప్పులు చేశారు అనంటే మీ మీదకి శిక్ష తీసుకొస్తాను అని దేవుడు హెచ్చరించడం యెషయా గ్రంథం మొదటి భాగంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇజ్రాయేలీయులు దేవుని మాట వినలేదు కాబట్టి దేవుడు బబులోను అనేటువంటి ఒక సామ్రాజ్యాన్ని తీసుకొనొచ్చి ఆ యూదా ప్రాంతం ఏదైతే ఉందో దాని మీద యుద్ధం చేయించి దాంట్లో ఇజ్రాయేలీయులు ఓడిపోయేలాగా చేశాడు. అప్పుడేమైంది, వీళ్ళందరూ కూడా యుద్ధంలో ఓడిపోయారు. చాలామంది బందీలుగా ఆ బబులోను దేశానికి తీసుకొని వెళ్ళిపోబడ్డారు. తీసుకువెళ్ళిపోయిన తర్వాత 70 ఏళ్ల పాటు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ శిక్ష ముగిసిన తర్వాత దేవుడు తిరిగి వాళ్ళను మళ్ళీ ఇజ్రాయేల్ దేశానికి నడిపించాడు. ఒక రాజు, సైరస్ ది గ్రేట్ అని పిలుస్తూ ఉంటాము, కోరెషు రాజు అని. ఆ కోరెషు రాజు వచ్చి వాళ్ళని విడిపించిన తర్వాత, పర్షియా సామ్రాజ్యం వాళ్ళని విడిపించిన తర్వాత వాళ్ళు తిరిగి ఇజ్రాయేల్ దేశానికి వచ్చారు. దేవాలయాన్ని తిరిగి పునర్నిర్మించుకున్నారు. అలా తిరిగి పునర్నిర్మించుకోవడంలో కీలక వ్యక్తులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఇద్దరు మనకు బాగా తెలుసు. ఒకరు నెహెమ్యా, ఇంకొకరు ఎజ్రా. వీళ్ళు అక్కడ ఉండి ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ, ఇంకోవైపు దేవాలయాన్ని పునర్నిర్మిస్తూ, వస్తూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా క్షేమకరంగా తీసుకొనొచ్చి వాళ్ళని ఇజ్రాయేల్ దేశంలో వాళ్ళ ప్రాంతాల్లో సెటిల్ చేయటం, ఇదంతా కూడా వాళ్ళు చేశారు. ఆ తర్వాత వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని తిరిగి లేవనెత్తుతాను అని చెప్పినటువంటి ఆ భాగాలు యెషయా గ్రంథము చివరి భాగంలో ఉంటాయి. ఈ విధంగా 3 భాగాలు. మొదట దేవుడు హెచ్చరించారు, మాట వినలేదు. రెండవ భాగంలో దేవుడు వాళ్ళ మీద యుద్ధం చేయించారు. మూడవ భాగంలో తిరిగి వాళ్ళని తీసుకొనొచ్చి వాళ్ళకి ఓదార్పునివ్వడం మనకి యెషయా గ్రంథంలో కనిపిస్తుంది. మరి ఈ యోవేలు గ్రంథం అనేది ఎక్కడ ఫిట్ అవుతుంది మనకు అని గమనించినట్లయితే, వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ దేశానికి వాళ్ళు దాదాపుగా క్రీస్తు పూర్వం, యేసుక్రీస్తు పుట్టడానికి 520 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇజ్రాయేల్ దేశానికి వచ్చి స్థిరపడ్డారు. ఆ తరువాత కాలంలో, అనగా క్రీస్తు పూర్వం 500 లేదా 480 ఆ కాలంలో, అనగా ఇజ్రాయేలీయులు తిరిగి వచ్చి దేవాలయంలో బలులు ప్రారంభమయ్యాయి. ప్రజలందరూ తిరిగి దేవుని వద్దకు వస్తూ ఉన్నారు. బాగుంది ఇంతవరకు. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్‌లో మనం ఈ యోవేలు గ్రంథాన్ని చూడాలి. ఈ యోవేలు గ్రంథాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే ఇది చాలా చిన్న గ్రంథము. ఇందులో మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మహా తీర్పు దినము అనేటువంటి ఒక దినం గురించి మాట్లాడుతూ, ఆ రోజు మిడతల దండు వచ్చి మిమ్మల్ని అందరిని కూడా నాశనం చేయబోతుంది. మీ పంటలను నాశనం చేయబోతుంది. అలా చేయకుండా ఉండాలి అనంటే మీరు నా చెంతకు మరలా తిరిగి రండి. మీ పాపాలను మీరు ఒప్పుకోండి అని దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరిక ఇది. అంటే వాళ్ళు తిరిగొచ్చారు. తిరిగొచ్చిన తర్వాత ఏమైంది? ఇన్ని రోజులు మేము శిక్షను అనుభవించాము. ఆ శిక్ష నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం గనక ఇప్పుడు మేము దేవుని చెంతకు వెళ్ళి దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మేము నడవాలి. అది వాళ్ళు తెలుసుకోవాల్సింది. కానీ వాళ్ళది తెలుసుకోలేదు. రాగానే బలులన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ధర్మశాస్త్రాన్ని బాగానే విన్నారు. 5 ఏళ్ళు గడిచింది, 10 ఏళ్ళు గడిచింది. యథావిధిగా మారిపోయారు. అంటే వాళ్ళు దేవుడి పట్ల నిజమైనటువంటి భక్తి ప్రపత్తులను చూపించడం వాళ్ళు ఆపివేయడం మొదలుపెట్టారు. ఆ నేపథ్యంలో యోవేలొచ్చి మీకు శిక్ష రాబోతూ ఉంది అని మరలా హెచ్చరించాడు వాళ్ళని. ఆ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈనాటి పఠనాలను చదువుతున్నాం. మరి ఇది మన ఆత్మీయ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? దేవుడు మనల్ని ఈ లోకం నుంచి వేరు చేసి, నీకు జ్ఞానస్నానం ఇచ్చి, నీకు పవిత్రాత్మ ధృవీకరణ అభ్యంగనాన్ని ఇచ్చి, ప్రతిరోజు దివ్య సప్రసాదాన్ని ఇస్తూ నిన్ను పోషిస్తూ ఉన్నాడు. కానీ తెలిసో తెలియకో మనం పాపంలో పడిపోతూ ఉన్నాం. పాపంలో పడిపోయిన తర్వాత ఒక రోజయింది, 2 రోజులైంది, ఆదివారం వచ్చింది, మరలా ఆదివారం వచ్చింది, మరలా ఆదివారం వచ్చింది. కానీ ఏ రోజైనా మనం మన తప్పును తెలుసుకొని దేవుని చెంతకు మరలి వెళుతూ ఉన్నామా? ఒకవేళ అలా వెళ్ళి ఉండకపోతే, పాపాలు చేసి కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఉండకపోతే,
దేవుడు మరలా యోవేలు గ్రంథం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో మహా తీర్పు దినం రాబోతూ ఉంది. ఆ తీర్పు దినములో నువ్వు దేవుని ఎదుట తలెత్తుకొని నిలబడాలి అనంటే, నువ్వు దేవుని దగ్గర సఖ్యత పొంది ఉండాలి. ఆ సఖ్యత సంస్కారాన్ని మనం ఉపయోగించుకొని ఉండాలి. సో, దాని గురించి ఇవాల్టి మొదటి రీడింగ్ మాట్లాడుతూ ఉంది. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. దేవుడు చాలా స్పష్టంగా పిలుస్తున్నాడు మనల్నందరినీ. పేరు పెట్టి మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మిమ్మల్ని, నన్ను గూడా సృజన్ నా చెంతకు మరలి రా అని పిలుస్తున్నాడు. మరలి రా అని ఎందుకంటున్నారు? ఇక్కడ మరలి రా, తిరిగి రా, రిటర్న్ అనేటువంటి పదం దగ్గర హీబ్రూ భాషలో ఉపయోగించినటువంటి పదం షూ అని వాడారు. షూ అంటే కేవలం తిరిగిరా అని అర్థం కాదు. నీ మధ్య, నా మధ్య బంధం చెడిపోయింది. తిరిగి వచ్చి ఆ బంధాన్ని పునరుద్ధరించు అనేటువంటి కాంటెక్స్ట్‌లో, బంధాన్ని పునరుద్ధరించేటువంటి కాంటెక్స్ట్‌లో ఈ షూ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. అంటే చూసారా, దేవుడు మనల్ని పిలుస్తున్నది కేవలం నువ్వు తప్పు చేశావు, ఆ తప్పు నుంచి క్షమాపణ పొందుతూ రా అని మాత్రమే పిలవట్లేదు. నువ్వు చేసినటువంటి తప్పు కారణంగా మనిద్దరి మధ్య బంధం చెడిపోతూ ఉంది. తప్పు చేసినటువంటి ప్రతిసారి దేవునికి మనకు మధ్య దూరం పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఈ లెంట్‌లో, ఈ విభూతి బుధవారంలో నువ్వు నేను చేయవలసిందేంటి? తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? ఏదో నుదుటి మీద బొట్టు పెట్టించుకోవడానికో, లేదా ఏదో చర్చిలో ఖచ్చితంగా రమ్మన్నారు కాబట్టి ఉపవాసం చేయమన్నారు కాబట్టి దానికోసం కాదు రమ్మనేది. నీకు నాకు మధ్య బంధం చెడిపోయింది. నువ్వు చేసినటువంటి పాపం కారణంగా, నువ్వు చేసినటువంటి తప్పిదాల కారణంగా బంధం రోజు రోజుకి దూరమైపోతోంది. ఇప్పుడు రా, మరలి రా, వచ్చి ఇప్పుడు మనిద్దరము మన సమస్యలను పరిష్కరించుకొని తండ్రి బిడ్డగా మరలా మారుదాం రా అని దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఉపవాసములతోనూ, సంతాపముతోనూ, ఏడ్పులతోనూ నా వద్దకు తిరిగి రండి. చాలామంది కొన్ని ప్రొటెస్టెంట్ సంఘాలు, కథోలిక శ్రీసభ ఈ లెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు అంటూ ఉంటారు, మీరందరూ ఏదో శారీరక క్రియల్లాగానో లేదా ఆచారపరంగానో వీటిని చేస్తూ ఉన్నారు అని. ఇజ్రాయేలు దేశంలో పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరము ఆ యోమ్ కిప్పూర్ పండుగకు ముందు దీన్ని ఆచరిస్తూ దేవుని వద్దకు ప్రతి సంవత్సరం మరలి వెళ్ళి వాళ్ళు తప్పనిసరిగా బలి అర్పించేటువంటి వాళ్ళు. మనకి ఏ విధంగా అయితే దైవార్చన ఉందో వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళు ప్రతి ఏటా నిర్ణీత సమయానికి ఇజ్రాయేలు దేశం వెళ్ళి అక్కడ వారు చేసినటువంటి పాపాల నిమిత్తం వాళ్ళు అక్కడ బలి అర్పించాలి. చర్చ్ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ లెంట్ అనేటువంటి సమయాన్ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే మనం తెలిసో తెలియకో పడిపోతూ ఉంటాము. మనం దేవునితో తిరిగి సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ లెంట్ అనేటువంటి పవిత్రమైనటువంటి కాలాన్ని చర్చ్ మన ముందుకు తీసుకొని వచ్చింది. ఈ చర్చ్ ఇప్పుడు ఏం కోరుకుంటుంది మన నుంచి? ఉపవాసములతోనూ, ఏడ్పులతోనూ, సంతాపంతోనూ నా వద్దకు తిరగరండి. మీరు చేసినటువంటి పాపాల నిమిత్తమై, మీరు తప్పిపోయినటువంటి త్రోవల నిమిత్తమై, మీరు నేనేవైతే లేఖనాలను చెప్పానో వాటిని మీరిన నిమిత్తమై ఇప్పుడు నా దగ్గరకు రండి. ఎలా వస్తారు? ఉపవాసంతో రండి. దేవుడే కోరుతున్నాడు ఉపవాసం చేయమని. సో, అందుకనే కథోలిక శ్రీసభ దీన్ని మ్యాండేటరీ చేసింది. ఉపవాసంతో ఖాళీ కడుపుతోనే దేవుని సన్నిధికి వెళ్ళి మనం దీన్ని అడిగి తీరాలి. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభంగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ గలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయను. మీరు ఇది ఆ రోజుల్లో ఇజ్రాయేలీలు ఏం చేసేవారంటే, ఏదైనా బాధాకరమైన వార్త విన్నప్పుడు వాళ్ళ దుస్తులను చించుకునేటువంటి వారు. యేసుక్రీస్తు కూడా తన గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, పరలోకంలో నుంచి మనుష్య కుమారుడు దిగివస్తాడు, నా చుట్టూ దేవదూతలు ఉంటారు, నేను రెండవ రాకడలో ఇంత గొప్పగా రాబోతున్నాను అని ఆ ప్రధాన యాజకుడి ముందు మాట్లాడినప్పుడు, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి, ఇతడు దైవదూషణ చేస్తున్నాడు అని బట్టలు చించుకుంటాడు. అంటే వారిలో అదొక ఆచారం బట్టలు చించుకోవడం అనేది. అంటే బాధాకరమైన సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని బట్టలు చించుకొని దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళను ఉద్దేశించి చెబుతున్నాడు ఏమని? మీరు కేవలం బట్టలు చించుకుంటే చాలదు, మీరు మీ హృదయాన్ని ముక్కలు చేసుకొని దేవుని దగ్గరకు రావాలి. హృదయాన్ని ముక్కలు చేయడం అంటే ఏమిటి? పాపం విషయంలో మన హృదయము దానికి అటాచ్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఆ హృదయాన్ని ముక్కలు చేసేయాలి. ఆ పాపం నుంచి దూరం అయిపోవాలి. పాపము అనేది మన హృదయంలో నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. అలాంటి స్థితిలో నా దగ్గరకు రండి. ఎందుకంటే ప్రభువు చెంతకు మరలి వస్తే దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమ చూడండి. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభంగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ గలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు.
ఇది అన్నింటికంటే కీలకమైన పాయింట్. మనం అసలు ఎందుకు ఈ విభూతి బుధవారం రోజు వస్తున్నాము? ఎందుకు ఈ లెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం పాటిస్తూ ఉన్నాము? ఎందుకని దేవుని చెంతకు తిరిగి వస్తున్నాము అనంటే, మనం తప్పులు చేసుండొచ్చు, పొరపాట్లు చేసుండొచ్చు. కానీ ఆయన దగ్గరకు వెళ్ళి మనం ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించు. నేను ఈ పాపాలు చేశాను. తెలిసో తెలియకో చేశాను. దయచేసి నన్ను మన్నించు అని ఆయన దగ్గరికి వెళ్ళి మనం పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆయన మనలను మన్నించేటువంటి వ్యక్తి. అందుకనే వెళ్ళాలి మనం దేవుని దగ్గరికి. భయంతో దేవుడు నేను చేసినటువంటి పాపాలకు నాకు శిక్ష విధిస్తాడేమో అనేటువంటి ఆ భయంతో కాదు. బదులుగా నా తండ్రి నన్ను క్షమిస్తాడు అనేటువంటి ఆ ప్రేమ భావముతో మనము దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనస్సు మార్చుకొని మీకు పంటలు అనే దీవెనని ఇవ్వచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము, ద్రాక్షాసారాయం అర్పించవచ్చును. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? మీరు చేసినటువంటి తప్పుల కారణంగా మీ దేశమంతా శ్రమలు పడుతూ ఉంది. సరైనటువంటి పంటలు పండటం లేదు. పాడి పంటల్లో అభివృద్ధి కనిపించటం లేదు. కానీ ఒకవేళ మీరు దేవుని చెంతకు మరలి వస్తే, దేవుడు మిమ్మల్ని క్షమిస్తే మీ పాడి పంటలు మరలా అభివృద్ధి చెందుతాయి. మీకు మంచి పంటలు పండుతాయి. ద్రాక్ష సారాయంతో మీరు సంతోషంగా ఉండొచ్చు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా సియోను కొండపై బాకానుదుడు ఉపవాసము చేయవలనని ప్రజలకు ఆజ్ఞ నిండు వారిని సమావేశపరపుడు. ఇది ఒక ఆజ్ఞ, ఉపవాసం చేయాలనేది. దీన్ని చాలామంది ఈరోజు తప్పుపడుతూ ఉంటారు. ఉపవాసం అనేది వీళ్ళేదో ఆచారం పరంగా చేస్తూ ఉంటారని అంటారు. కాదు, దేవుడే ఆజ్ఞ. ఎలా ఎలా చెప్పాలంట ఉపవాసం చేయండి? బాకా ఊది చెప్పాలంట. బాకా ఊది చెప్పడం అని అంటే కఠినంగా దీన్ని ఆచరించి తీరాల్సిందే అని దేవుడు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు, వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు, నూతనముగా పెళ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలేను. ఇప్పుడు దేవాలయం దగ్గరికి మీరు అందరూ రావాలి. మీరు చేసినటువంటి పాపముల నిమిత్తం బలి అర్పించాలి. ఇదేది పాత నిబంధనలో. మరి ఈరోజు వృద్ధులైనా, పిల్లలైనా, యువకులైనా, ఆఖరికి పెళ్లి చేసుకున్న వాళ్ళైనా సరే కొత్తగా మీరందరూ దేవాలయానికి రావాలి. ఈ విభూతి బుధవారం రోజున గురువు అర్పిస్తున్నటువంటి ఈ దివ్య బలి పూజలో మనమందరము చేతులు కలిపి దేవుని యొక్క కరుణను అడగాలి. అప్పుడేం జరుగుతుంది? ఇంకా చూడండి, ప్రభువునకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠమునకు మంటపమునకు మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము, అన్యజాతులు మీ దేవుడు ఎక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలి చేయకుందురుగాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభువు తన దేశంపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇతరులందరూ కూడా మమ్మల్ని చూసి వేలెత్తి చూపుతున్నారు. వీళ్ళ దేశం అంతా పాడైపోయి ఉంది. నిన్నగాక మొన్ననే బబులోను నుంచి వాళ్ళు తిరిగి వచ్చారు. కానీ వాళ్ళ దేశంలో సరిగ్గా పంటలు లేవు. వాళ్ళ దేవుడే వాళ్ళని వదిలేశాడు అని అన్యజాతి జనులు అనుకుంటూ ఉన్నారు కదా. దాని నుంచి, ఆ అవమానం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొని రావాలి అని అంటే ప్రజలందరికీ ఆజ్ఞ ఇవ్వండి. ఏమని? మీరు ఉపవాసంతో నా దగ్గరకు రావాలి. ఇది ఎలా చెప్పాలి? బాకానూది చెప్పాలి. ఈరోజు ఈ వీడియో ద్వారా కూడా నేను బాకానూది చెబుతున్నాను. ఏమని? విభూతి బుధవారం రోజున మీరు పశ్చాత్తాపముతో, కన్నీటితో, ఉపవాసముతో దేవుని చెంతకు రండి. బలిపీఠము చెంతకు రండి. ఆ దివ్య సప్రసాదాన్ని గైకొనండి. ఆ గురువు అర్పించేటువంటి దివ్య బలి పూజలో మనందరము కలిసి గురువు యొక్క కరముల ద్వారా ఈ యొక్క దివ్య బలి పూజను మనం సమర్పిద్దాము. ఈ బలిని, యేసుక్రీస్తు అనేటువంటి బలిని మనం తండ్రి దేవునికి సమర్పించి తండ్రి దేవుని నుంచి కరుణను పొందుదాము అని పాత నిబంధన యోవేలు గ్రంథం కూడా మనకు సూచిస్తూ ఉంది. ఇక రెండవ రీడింగ్ని పరిశీలించినట్లయితే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 6వ అధ్యాయము 2వ వచనం వరకు ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికని పునీత పౌలు గారు మాసిదోనియా నుంచి రాశారు. ఈ మాసిదోనియా అనేది ఆనాటి రోమన్ సామ్రాజ్యంలో ఒక పెద్ద ప్రావిన్స్ లాంటిదన్నమాట. ఈ మాసిదోనియాలో సైనికుల యొక్క పటాలం ఎక్కువగా ఉండేది. ఆ మాసిదోనియాలో సైనికుల యొక్క స్థావరాలు, అలాగే రిటైర్ అయినటువంటి సైనికులకు కూడా అక్కడ ఈ వసతి సౌకర్యాలన్నింటినీ కూడా ఈ రోమన్ సామ్రాజ్యం ఏర్పాటు చేస్తూ ఉండేటువంటిది. సో పునీత పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఈ వచనాల్లో గమనిద్దాం. మేము క్రీస్తు రాయబారులమై క్రీస్తు కొరకు మాట్లాడుచు, ఇదిగో మేము ఇట వచ్చితిమి, దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు, కావున దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమలాడుకొనుచున్నాము. ఇక్కడ పౌలు గారు ఉపయోగించినటువంటి మాటను చూడండి. మేము క్రీస్తు రాయబారులమై మీ దగ్గరకు వచ్చాము, మీకు బోధిస్తున్నాము. రాయబారులు అనేటువంటి లాంగ్వేజ్ ఏంటి? రాయబారి అనేది ఒక దేశానికి చెందినటువంటి ప్రతినిధి ఇంకొక దేశంలో ఉంటే వాళ్ళని రాయబారులు అని పిలుస్తూ ఉంటారు. ఉదాహరణకి
అమెరికాకు సంబంధించినటువంటి రాయబారి హైదరాబాదులోనో, ఢిల్లీలోనో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని ఎంబసీ అని పిలుస్తూ ఉంటాం ఈ రోజుల్లో మనం. ఆ ఎంబసీ ఏర్పాటు చేసుకుంటే ఆ ఎంబసీకి ఎలాంటి అధికారాలు ఉంటాయి తెలుసా? ఉదాహరణకి హైదరాబాద్ అనేది ఇండియాలో ఉంది. కానీ ఈ హైదరాబాదులో ఆ ఎంబసీ, అమెరికన్ ఎంబసీ ఇక్కడ ఉంది అనంటే, ఆ అమెరికన్ ఎంబసీ ఆ బిల్డింగ్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ అమెరికాకి హక్కులు కల్పించే విధంగా ఉంటుంది. అంటే భారతీయ అధికారులైనా సరే డైరెక్ట్‌గా దాని లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రాయబారులుగా ఉన్నారు. కాబట్టి లోపలికి వెళ్ళేందుకు అనుమతి తీసుకొని వెళ్ళాలి. సో, అంటే వాళ్ళు ఇండియాలోనే ఉన్నప్పటికీ వాళ్ళకంటూ ఆ ప్రాంతంలో వాళ్ళు స్పెసిఫిక్‌గా ఉండటానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాళ్ళకి అధికారాలను ఇచ్చింది. వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చింది. అలాగే ఈరోజు పౌలు గారు అంటున్నారు, "మేము క్రీస్తు రాయబారులుగా మీ దగ్గరకొస్తున్నాము." అంటే మేము క్రీస్తు రాయబారులుగా నీ దగ్గరకొచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా తప్పనిసరిగా మా మాట విని తీరాల్సిందే అని పౌలు గారు డైరెక్ట్‌గా ఇక్కడ చెప్తున్నారు. అది రాయబారులకు ఉండేటువంటి పవర్ అది. ఈరోజు మీరు గమనించండి, ఇతర దేశాల నుంచి ఎవరైనా పాస్టర్లు గానీ, దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వ్యక్తులు ఇండియాకొచ్చి, ఇండియాలో సువార్త చెప్పాలి అనంటే, ఇండియాలో ఒక చట్టం ఉంది. ఇతర దేశాల నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ బోధించడానికి వీల్లేదు. ఎందుకు అనంటే, ఇక్కడ మత మార్పిడి చట్టాలు అనేవున్నాయి. కాబట్టి ఇండియన్ రాజ్యాంగం ప్రకారము, భారతదేశ చట్టాల ప్రకారము వాళ్ళొచ్చి ఇక్కడ బోధించడానికి వీల్లేదు. ఇక్కడ ఏదైనా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు గానీ, వాళ్ళు బహిరంగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడటానికి వీల్లేదు. కానీ మీరు గమనించారో లేదో, కథోలిక శ్రీ సభకు కూడా రాయబారులున్నారు. ఎక్కడ? రో రోమ్ నగరంలో ఉన్నటువంటి ఆ వాటికన్ సిటీ దగ్గర నుంచి మనకు భారతదేశంలో ఒక రాయబారున్నారు. ప్రస్తుతం మనకు జిరెల్లి అని ఉన్నారు. ఆయన ఇతర దేశం నుంచి ఇక్కడికొచ్చారు. కానీ ఆయన ఇండియాలో ఏ ప్రాంతానికైనా వెళ్ళి దేవుని యొక్క వాక్కును ప్రకటించొచ్చు. ఆయన ఎక్కడికి వెళ్లి చెప్పినా గూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అధికారులు ఆయన్ని తప్పుపట్టరు. లేకపోతే ఆయన్ని అరెస్ట్ చేయరు. ఎందుకంటే ఆ జిరెల్లి అనేటువంటి వ్యక్తి ఎవరు? పోపు గారికి ఇక్కడ రాయబారి. అమెరికాకి ఒక ఎంబసీ ఏ విధంగా ఉంటుందో అలాగే భారతదేశంలో గూడా వాటికన్‌కు ఉన్నటువంటి ఎంబసీలో ఆయన అధికారి, ప్రధానాధికారి, రాయబారి. అందుకనే ఆయన వెళ్ళి దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తున్నప్పుడు ఆయన్ని అరెస్టు చేయడానికి ఎవరు సాహసించరు. ఎందుకనంటే ఆ రోజు పౌలు గారు చెప్తున్నారు, నేను రాయబారిని క్రీస్తుకి అని. ఈరోజు వాటికన్ సిటీ ద్వారా దేవునికి రాయబారిగా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుని వాక్కును ప్రకటించొచ్చు. సో, అలాంటి అధికారంతో పౌలు గారు వచ్చి చెబుతున్నారు. ఏమని చూడండి, దేవునితో సఖ్యపడుడు. ఇదే మేము చేసేటువంటి ఒక విన్నపము అని చెబుతున్నాడు. దేవునితో సఖ్యపడాలి. సఖ్యపడకపోతే ఏమవుతుంది? మీరందరూ శిక్షకు లోనవుతారు. అలాంటి శిక్ష మనకొద్దు. దేవుని దగ్గరికి వెళదాము, సఖ్యపడదాము, దేవునితో సంతోషంగా ఉందాము. ఇది ఆనాటి పౌలు గారు కోరుకున్నది. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అటుల చేసెను. క్రీస్తులో ఏ పాపము లేదు. కానీ మీరు నేను చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని దేవుడు యేసుక్రీస్తు మీద మోపి, యేసుక్రీస్తును శిక్షించి, యేసుక్రీస్తు శిక్ష ద్వారా మనందరికీ విడుదలను కలిగించాడు. సో, దానివల్ల మనకు జరిగేటువంటి ప్లస్ పాయింట్ ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా తండ్రి చెంత ఉన్నాడు. మనం తప్పు చేశాము ఇప్పుడు. ఈ విభూతి బుధవారం రోజున దేవుని దగ్గరికి వెళ్లి, ప్రభువా నేను ఈ తప్పు చేశాను. నన్ను మన్నించు. నన్ను తిరిగి నీ సన్నిధిలో నన్ను చేర్చుకో అనంటే పైన దేవుని దగ్గర ఒక ప్రధాన యాజకుడు ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చెబుతున్నాడు తండ్రి దేవునికి, తండ్రి ఇదిగో అతని నిమిత్తమై నేను శిక్షను అనుభవించాను. దయచేసి అతన్ని మన్నించు అని చెప్పి ఈనాడు మన పక్షమున దేవుని చెంత ఉండి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆ యేసుక్రీస్తుకు ప్రతినిధిగా పునీత పౌలు గారు వచ్చి సఖ్యపడండి అని చెప్పి మనకు వివరిస్తూ ఉన్నారు. ఇంకా ఏలైనా అనుకూల సమయమున నేను నిన్ను ఆలకించితిని. 1వ వచనం, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుడి తోటి పనివారమైన మేము అర్థించుచున్నాము. దేవుడు యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మీరందరూ కృపను పొందుకున్నారు, అనుగ్రహాన్ని పొందుకున్నారు. దేవుని యొక్క క్షమాపణ మీకోసం రెడీగా ఉంది. దీన్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు. ఈరోజు మనం చూస్తూ ఉంటాము, ఆ జొమాటోలో గానీ లేదా ఇతర ఏవైనా ఆఫర్లు జరుగుతూ ఉన్నప్పుడు, పండుగ సమయం వచ్చినప్పుడు 50% ఆఫ్ అని చెప్తూ ఉంటారు. అలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు మనం 1కి 2 ఇంకా ఎక్కువగా కొంటాము. మన దగ్గర ఒక 2000 ఉన్నాయి అనంటే 2000కి ఇంకా ఎక్స్‌ట్రా వస్తాయి గదా అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ కొంటాము.
అవసరమైతే ఇంకొక 500 ఎక్కువ ఖర్చు పెట్టైనా సరే, ఇంకా ఎక్కువ కొనడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు? ఆఫర్ అనేది ఉంది కాబట్టి, మనం పెడుతున్నటువంటి డబ్బుకి ఇంకా ఎక్కువ వస్తువులు వస్తాయి అని మనం భావిస్తాము. అలాగే ఈ కృప ద్వారా యేసుక్రీస్తు కృప అనేది కూడా ఇప్పుడు ఫుల్‌గా మనల్ని ఆవరించి ఉంది. మనం తప్పులు చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్లి అడిగినప్పుడు క్షమించడానికి దేవుడు చాలా సిద్ధంగా ఉన్నాడు. సో, అప్పుడేం జరుగుతుంది? దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మనము ఆయన చెంతకు వెళ్ళకపోతే, మనం ఈ ఆఫర్‌ని పోగొట్టుకున్న వాళ్ళమవుతాము. కాబట్టి అందుకనే పునీత పౌలు గారు అంటూ ఉన్నారు చూడండి ఏమని? "ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని" అని దేవుడు చెప్పుచున్నాడు గదా! అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదియే రక్షణ దినము. ఈ రక్షణ దినాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకొని తీరవలసిందే. దేవుని చెంతకు వెళ్లి దేవుని యొక్క క్షమాపణను పొంది తీరవలసిందే. ఈ ఆఫర్‌ను మనం ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో మనం దేవుని చెంతకి వెళదాము. ఇకపోతే శుభవార్త పఠనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-6 వచనాలు, 16-18 వచనాలు. మరి పాత నిబంధనలో యోవేలు చెప్పారు ఏమని? ఉపవాసంతో నా చెంతకు మరలి రండు నేను మిమ్మల్ని క్షమిస్తాను అని చెప్పి యోవేలు ద్వారా దేవుడు చెప్పారు. ఆ తర్వాత పౌలు గారు చెబుతున్నారు, మీరు వెళ్లి దేవునితో సఖ్యపడండయ్యా. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ సమయం వెళ్లి సఖ్యపడండయ్యా అని చెబుతున్నాడు. ఇప్పుడు స్వయాన యేసుక్రీస్తే ఈ మాటలను తిరిగి మనకు ఉద్బోధించబోతున్నారు. విందాము. మనుష్యుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుంచి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. మీరు ఉపవాసం చేసేదైనా, దాన ధర్మాలు చేసేదైనా, ఒక మంచి పని చేసేదైనా దేవుని దగ్గర నుంచి మంచి ఆశించి, దేవుని దగ్గర పేరు కొట్టేయాలి అని మనం ప్రయత్నించాలి గానీ, ఈ ప్రజల దగ్గర పేరు కొట్టేయాలి అని మనం ఎప్పుడు ప్రయత్నించకూడదు. నువ్వేదైనా చేస్తూ ఉన్నప్పుడు నలుగురు చూసి నలుగురు నిన్ను అబ్బా! భలే చేశాడు అని పొగిడారు అనంటే, నువ్వు వారి దగ్గర ఆల్రెడీ బహుమానాన్ని పొందుకున్నావు. మరిప్పుడు పరలోకంలోని తండ్రి నిన్ను చూసి నీకు బహుమానం ఇవ్వడానికి ఏముంది? ఎందుకంటే నీ పేరు కోసం నువ్వు దానం చేస్తున్నావు. పాత నిబంధన కాలంలో వాళ్ళు పరిసయ్యులు ఏ విధంగా దాన ధర్మాలు చేసేవారంటే, వారేదైనా దాన ధర్మం చేయాలంటే ఈ మేళాలు, డప్పులను తీసుకొని వాటిని కొట్టుకుంటూ దేవాలయం దగ్గరికి తీసుకొని వెళ్ళేవారు. అంటే మేము ఈ దానం చేస్తున్నాము చూడండి అని ప్రజలందరికీ చూపించుకుంటూ, ఆ వీధుల్లో తిప్పుకుంటూ ఆ యెరూషలేం దేవాలయానికి తీసుకొని వెళ్ళేటువంటి వారు. యేసుక్రీస్తు దాన్ని ఖండిస్తున్నారు. ఏమని? మనుష్యుల కంటబడుటకై మీరేది చేయొద్దు. మీరు దానం చేసినా, ఉపవాసం చేసినా, ఏది చేసినా సరే మనుషులు చూడాలి, మనుషుల చేత నేను మెప్పు పొందాలి అని ప్రయత్నించొద్దు. ఇంకా ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను, వీధులలోను డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. అందుకు తగిన ప్రతిఫలమును పొంది ఉన్నారని మీతో ఒక్కానించుచున్నాను. మీరు ప్రజల మెప్పును కోరి ప్రజల దగ్గర నుంచో, లేదా మీ విచారణ గురువు నుంచో, మీ సంఘ పెద్దల నుంచో, అబ్బా! వీడు భలే చేస్తున్నాడే ఉపవాసాలు, ఈమె చాలా విశ్వాసవంతురాలు అని వీళ్ళ దగ్గర నుంచే మాటలు కొట్టేయడానికి, క్రెడిట్ కొట్టేయటానికి, వాటి కోసం మీరు ప్రయత్నించొద్దు. బదులుగా ఇది దేవుని దగ్గర నుంచి రావాలి, రహస్యంగా చూసేటువంటి నా తండ్రి దగ్గర నుంచి రావాలి అని మీరు ఆశించండి. నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయము. ఇప్పుడు మనం దానం చేస్తున్నాము, ఈ చేత్తో చేస్తున్నామంటే ఈ చేయికి తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది ఆటోమేటిక్‌గా. కానీ యేసుక్రీస్తు ఇక్కడ చెప్పాలనుకున్నదేంటి? నువ్వు రహస్యంగా దానం చేయాలి. నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనంటే, నువ్వు చాలా రహస్యంగా ఎడమ చేతిని వెనక దాచి ఉంచి కుడి చేత్తో ఇవ్వాలి. అప్పటికి ఇది మన బ్రెయిన్‌లో ఈ 2 చేతులు ఆధీనంలో ఉన్నాయి గాబట్టి, అది కూడా తెలుస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ఇండైరెక్ట్‌గా చెప్పాలనుకుంటున్నదేంటి? ప్రజలు చూడాలి నువ్వు చేసేటువంటి దానాన్ని అని కోరుకోవద్దు. నువ్వు చేసేటువంటి దానం ఎలా ఉండాలంటే చాలా రహస్యంగా ఉండాలి. ఆఖరికి నువ్వు కుడి చేత్తో ఇచ్చింది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అంత రహస్యంగా ఉండాలి. నువ్వు చేసేటువంటి దానాలు అంత రహస్యంగా ఉండాలి. కొన్నిసార్లు నేను గూడా చూస్తూ ఉంటాను చర్చిల్లో, దేవాలయాల్లో వాళ్ళు పండుగలకి ఏవైనా దానాలు చేసినప్పుడు, మా పేరు పీఠం దగ్గర నుంచి గురువు చెప్పలేదు అనంటే, ఆ గురువుతో ఎళ్లి గొడవేసుకుంటారు. అంటే ఏమైంది? నువ్వు ప్రజలందరి దగ్గర నుంచి పలాని సృజన్ సెగేవ్ అనేటువంటి వ్యక్తి పండుగకి 3000 ఇచ్చారు ఖర్చులకి. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించును గాక అని చెప్పాలా గురువు? అప్పుడేమైంది? జనాలందరి ఎదుట నువ్వు ఆల్రెడీ నీ బహుమానాన్ని పొందేశావు. జనాలందరూ చప్పట్లు కొట్టారు నీకు. అయిపోయిందింక. తండ్రి దగ్గర నుంచి నీకింకేం రావాలి? అందుకనే నువ్వు చేసేటి ఏదైనా సరే దాన ధర్మాలు అనేవి బహిరంగంగా కాదు, అవి దేవునికి ఉపయోగపడేలా, దేవుని దగ్గర నుంచి మనకు గుర్తింపొచ్చేలాగా వాటిని చెయ్యి. ఇంకా అట్లైనా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమునొసగును.
ఇది యేసుక్రీస్తు చెబుతున్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్. నువ్వు చేసేటువంటి దాన ధర్మాన్ని దేవుడు చూస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకా కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరంలో వీధిలో మలుపులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి, వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి? కొంతమంది చర్చిలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. జనాలు చూడాలనే ప్రార్థనలు చేస్తుంటారు కొంతమంది. వాళ్ళ ప్రార్థన వింటే చాలా అది అర్థమైపోతుంది. అలాగని చర్చికి వెళ్ళి మోకరించి ప్రార్థించేటువంటి ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తున్నారని అనట్లేదు. కానీ కొంతమంది ప్రార్థనలో కావాలని బలమైన పదాలు ఉపయోగించి దేవుని దగ్గరకు వెళ్ళి నువ్వు ప్రార్థన చేసేది అని అంటేనే ఎందుకు, మనం చేసినటువంటి తప్పులకో పొరపాట్లకో వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం. కొంతమంది దేవునికి ఇంట్రడక్షన్ ఎలా ఇస్తారంటే, మహాపరిశుద్ధుడైన దేవ, భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడా, ఈ ప్రపంచాన్ని అంతా చేసినటువంటి దేవుడా, అబ్రహామును నడిపించిన దేవుడా, యేసుక్రీస్తుని ముందుండి నడిపించిన దేవుడా, పౌలుని ఎన్నుకున్న దేవుడా, ఇంకా వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలో మొదటి 5 నిమిషాలంతా కూడా దేవుణ్ణి పొగడటంతోనే సరిపోతుంది. నిజానికి అది దేవుణ్ణి పొగుడుతున్నటువంటి కార్యక్రమమా? లేదా దేవునికి బిస్కెట్లు వేస్తున్నటువంటి కార్యక్రమమా? పరిశీలించుకోవాలి మనల్ని మనం ఒకసారి. నలుగురు వినాలి అని ఆ ప్రార్థన. కొన్నిసార్లు చర్చిల్లో మీరు గమనించే ఉంటారు, ప్యారిష్‌లలో ప్రార్థన చేయడానికి మైక్ అందలేదని కొట్లాడుకున్న వాళ్ళు కూడా ఉంటారు. విశ్వాసుల ప్రార్థనల్లోనో, లేదా పాటల్లో మమ్మల్ని ఇంక్లూడ్ చేయలేదనో, ఇలాంటి విషయాలన్నిటిలో కూడా వాళ్ళు ఏమంటారు, పీకల దాకా కోపం పెట్టుకొని ఉంటారు. ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు? ప్రజల కోసం చేస్తున్నారు మీరు. దేవుని కోసం చేయట్లేదు. ఇది నిజంగా ఇది మన విచారణలో మనం పరిశీలించి తీరాలి. ఎందుకంటే కొన్నిసార్లు ప్రత్యేకించి పాటలు కోయర్స్ విషయంలో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. కోయర్స్ రకరకాలుగా ఉంటారు. కొన్నిసార్లు సీనియర్స్ ఉంటారు, కొన్నిసార్లు జూనియర్స్ ఉంటారు, కొన్నిసార్లు ఒక కుటుంబమే ఉండి పాటలు పాడేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడు సీనియర్లే పాడతారు పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడల్లా. లేదా ఎప్పుడు ఆ జూనియర్సే పాడుతుంటారు. సీనియర్లకు గానీ ఇతర పాడాలి అనుకున్నటువంటి ఎవరికీ అవకాశం ఉండదు. లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క కుటుంబమే ఆ దేవాలయంలో డామినేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళే పాటలు పాడాలి. కాబట్టి మిమ్మల్ని సరైనటువంటి సమయంలో దేవుడే మిమ్మల్ని లేవనెత్తుతారు. మీరు దయచేసి మీ విచారణల్లో వీటి గురించి కొట్లాటలు పెట్టుకోవద్దు. మీకు అవకాశం వచ్చిందా? వెళ్ళండి, దేవుణ్ణి స్తుతించండి, పాటలు పాడండి. అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, ఆ గురువుకు కృతజ్ఞతలు చెప్పండి. అవకాశం రాలేదు, దివ్యబలి పూజలో మైక్ పట్టుకొని పాడితేనే మీరు పాడినట్టా? కాదు. మీరు మీ హృదయాల్లో కూడా పాటలు పాడుకోవచ్చు. దివ్యబలి పూజకు మనం వెళ్ళేది మనల్ని వేరే వాళ్ళు చూడాలని కాదు. మనం వెళ్ళేది మనము దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి దానికోసం వెళ్తున్నాం. కాబట్టి ఇతరుల కోసం నేను పాటలు పాడాలి, ఇతరుల కోసం నేను ప్రసంగం చెప్పాలి, ఇతరుల కోసం విశ్వాసుల ప్రార్థనలు చెప్పాలి, ఇతరుల కోసం నేను దివ్య సప్రసాదం అయిపోయిన తర్వాత ఒక పాట నేను పాడాలి అని ఇతరులను దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు ఏది చేయొద్దు. దాని బదులు మీరు లాస్ట్ చివర్లో ఆ డోర్ పక్కన కుర్చీ వేసుకొని డోర్ పక్కన కూర్చొని దివ్యబలి పూజలో మనసారా పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరించి ఆ తుది దీవెనలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం 100% ఉత్తమం. దేవాలయంలో కూర్చొని ఇలాంటి భావాలతో ఉండే కంటే, నాకు అవకాశం రాలేదు, ఫాదర్ నా పేరు చెప్పలేదు, ఫాదర్ నాకు పాటలు పాడడానికి అవకాశం ఇవ్వలేదు, లేకపోతే నేనే పాటలు పాడాలి, ఇలాంటి భావాలతో మీరు దేవాలయంలో ప్రవేశించే కంటే దేవాలయంలో చివరి చైర్లో కూర్చొని ఆ దీవెనలు పొంది వెళ్ళటం మేలు. ఆ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇంకా మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకూడదు. వారు తమ ఉపవాసం పరుల కంటబడుటకై విచార వదనములతో ఉందురు, వారికి తగిన ప్రతిఫలము లభించనని వక్కానించుచున్నాను. కొంతమంది ఉపవాసం చేసేటప్పుడు నిజంగానే వాళ్ళ ముఖాలు డేలా పడిపోయి ఉంటాయి. నేను ఉపవాసం ఉన్నాను అని ఇండైరెక్ట్గా చెప్పడం అన్నమాట అది. నో, యేసుక్రీస్తు ఏమంటున్నారు చూడండి, ఉపవాసం చేయనప్పుడు నీ తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము, అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే గాని మరెవ్వరూ నీవు ఉపవాసం చేయుచున్నావని గుర్తింపరు. అట్లయిన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తన బహుమానమును బాహాటముగా వసగును. సో ఉపవాసం ఉంటున్నాము కదా అని అదొక సామెత ఉంది కదా, మాంసం తింటున్నామని ఆ ఎముకలను తీసుకొని మెడలో వేసుకోవాల్సిన పని లేదు. అలాగే ఉపవాసం చేస్తున్నాం కదా అని అందరికీ చెప్పుకోవాల్సిన పని లేదు. ఉపవాసం చేస్తున్నాం కదా అని మన ముఖమంతా డీలా పడిపోయి ఏంటయ్యా డల్గా ఉన్నావు అంటే నేను ఉపవాసం ఉంటున్నాను అండి, లెంట్ కదా, అలా ఉండొద్దు. ఉపవాసము అనేది మనం చేసామనంటే పొద్దున్నే మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలాగ ఉండాలి, నీట్గా టిప్ టాప్గా దువ్వుకొని పౌడర్ పూసుకొని
మంచిగా ఇన్సర్ట్ చేసుకొని, లేకపోతే మంచి కలర్‌ఫుల్ డ్రెస్ చేసుకొని దేవాలయానికి వెళ్ళండి. చూడంగాల్నే వీడు రోజు 2 ఇడ్లీలు తినేవాడు 4 ఇడ్లీలు తిని వచ్చినట్టున్నాడురా అని అనుకోవాలి జనాలు. అంత ఉత్సాహంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఉపవాసం ద్వారా నువ్వు దేవునితో ఏకమవుతున్నావు. దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకుంటున్నావు. ఆ సంతోషం ఏది నీ ముఖంలో? దానికి బదులుగా ఇతరులు చూడాలని నీ ముఖాన్ని మార్చుకుంటూ కూర్చున్నట్లయితే, దేవుని హెచ్చరిక నుంచి మనము ఒక పాఠం నేర్చుకోవాలి. యేసుక్రీస్తే చెప్తున్నాడు ఈ మాటలు. ఏమని? ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? రహస్యంగా చేయాలి. ఉపవాసం చేసేటప్పుడు ఎలాగుండాలి? చూస్తున్నటువంటి వాళ్ళ ముందు దాన్ని ప్రదర్శించుకోకూడదు. అలాగే దాన ధర్మాలు చేసేటప్పుడు ఎలాగుండాలి? నువ్వు కుడి చేత్తో ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియకూడదు. ఇంకొక ముఖ్య విషయం. మీరు ఈ లెంటులో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారో క్యాలిక్యులేట్ చేసుకోండి. అవసరమైతే క్యాలెండర్‌లో మార్క్ చేసి పెట్టుకోండి. ఉదాహరణకి మీరు వారంలో ఒకరోజు ఉపవాసం ఉన్నారు. దాదాపు 5-6 వారాల కాలం ఇది. 5-6 వారాల్లో అటు గుడ్ ఫ్రైడే, ఇటు విభూది బుధవారం 2 రోజులు కాలిక్యులేట్ చేసుకొని, ఇంకొక 5 వారాల్లో 5 రోజులు మీరు ఉపవాసం ఉన్నా గూడా మినిమమ్ 7, 8 రోజులు ఉపవాసం ఉంటారు మీరు దాదాపుగా. ఈ 7, 8 రోజుల ఉపవాసములో మిగిలిన డబ్బంతా ఏదైతే ఉందో దాన్ని దేవాలయానికి గానీ, పేదలకు గానీ ఏదో ఒక విధంగా మీరు దాన్ని దానం చేసి తీరాలి. ఉదాహరణకి మీరు ఆ రోజు ఉపవాసం ద్వారా మీరు ఒక 500 రూ. 1000 మిగిలించారనుకోండి. ఆ రూ. 1000 అది దేవునిదే. అది దేవునిది అనంటే ఏదర్ చర్చ్‌కన్నా ఇవ్వండి, పేదలకన్నా ఇవ్వండి. ఆ డబ్బులు మీ దగ్గర ఉంచుకుంటే, మీరు ఉపవాసం చేయడం ద్వారా మిగిలిన డబ్బులు మీ దగ్గర ఉంచుకుంటే, ఆ ఉపవాస ఫలాన్ని మీరు పొందలేరు. ఆ మాటను మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఈ లెంట్‌లో ఈ సీజన్ అంతా గూడా మనం చేసినటువంటి తప్పులను ఒప్పుకుందాం. అలాగే యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల గురించి లోతుగా ధ్యానిద్దాము. ఈ అంశాలన్నింటిని మీరు నా ఛానల్ ద్వారా పొందడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తద్వారా మీరు ఈ అప్డేట్స్ అన్నీ పొందుతూ ఉంటారు. ఇంకా నేను గూడా మిమ్మల్ని తొందరగా రీచ్ అవ్వడానికి వీలవుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలన్నిటిని గుర్తుంచుకొని దేవుని చెంతకు మరలి వెళ్ళడానికి ఆయనతో సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. వచ్చే ఆదివారం తిరిగి దేవుని యొక్క వాక్కుతో మరలా కలుసుకుందాం.